ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, దీనివల్ల ఎంత నష్టం జరిగింది, ఎంత కోలుకోని దెబ్బతిన్నామో ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇప్పటికే పోలవరం పైన ఒక శ్వేతపత్రం, అమరావతి విధ్వంసం పైన ఒక శ్వేతపత్రం, విద్యుత్ శక్తి పైన ఇంకొక వైట్ పేపర్, మొత్తం సహజ వనరు ఇసుక లేకపోతే భూగర్భ ఖనిజ సంపద, భూములు ఏ విధంగా దోపిడీ అయినాయో దానిపైన కూడా ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేశాం. ఈ వైట్ పేపర్స్ అన్నీ పబ్లిసైజ్ చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఈ రాష్ట్ర సభ, శాసనసభ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. పరిపాలన అనేది ప్రజల కోసం చేయాలి. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి సమతుల్యంతో ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ సంపద సృష్టించే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ 5 ఏళ్లలో జరిగిన పని మనం చూస్తే 25 సంవత్సరాలు కూడా కోలుకోలేని దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది. అందుకే అధ్యక్ష, ఎన్నికల్లో కూడా చెప్పాం, పాలన ఎలా ఉండకూడదో గత 5 సంవత్సరాలు అంటే 1924 పాలన ఒక కేస్ స్టడీగా మిగిలిపోతుంది.